సార్ ముందుగా మీరు ఇక్కడ ముక్కుసూటిగా ఉండే మాట్లాడడానికి కారణాలు ఏంటి? తప్పు చేయనోడు దేనికి దడవడు. దేవినేని నెహ్రూ గారు alias రాజశేఖర్ గారు, ఆయనతో మీకు ఉన్న అనుబంధం ఏంటి? అసలు ఎప్పటి నుంచి మొదలైంది అది? 1987 ఆ దశకంలో. మీరు ఇంతలాగా ఫాలో అవుతూ ఒక అన్నదమ్ముల్లో ఉండే నెహ్రూ గారితో మీరు ఎమ్మెల్యే స్టాండర్డ్స్ ఎందుకు రాలేకపోతున్నారు? అంటే ఒకటండి, మా మనస్తోటి అంటే ఆ రోజున పాత రోజుల్లో నెహ్రూ గారు నాకు ఏదంటో ఏ పరిస్థితి నుంచి ఈ రోజు ఈ పరిస్థితున్నా అంటే అది ఓపెన్ గానే చెప్తా. నేను ఓపెన్ గానే చెప్తా. ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొడవడలో కొడాలి నానికి ఎదురుగా అప్పుడప్పుడు వస్తున్నటువంటి దేవినేని అవినాష్, అంటే ఒక నెహ్రూ గారు అబ్బాయిగా మాత్రమే తెలుసు కానీ సొసైటీ ఎవరికి తెలియదు కదా. మీరు ఆలోచించాల్సింది పార్టీ నాయకత్వానికి ఉండాలండి ఆలోచన. ఈ బాబుని పంపిస్తున్నాము, రాజకీయం ఎదిగే బాబుని. ఇవాళ నెహ్రూ గారు అబ్బాయిగా అవినాష్ గారు తలుచుకుంటే ఆ రోజున తెలుగుదేశంలో గుడివాళ్ళు ఎప్పుడు ఆ రోజునే పార్టీలో చేరి సీటు తెచ్చుకోవాలంటే పెద్ద సమస్య కాదండి. ఇప్పుడు నెహ్రూ గారి విషయానికి వస్తే ఆయనకు ఒక దుడ్డు ఉండేది. అసలు ఏంటంటే దొడ్డి ఏంటి? అదే ఆ దొడ్డులో మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దొడ్డి కాదండి, అండర్ గ్రౌండ్ లో లోపలికి వెళ్తే మనుషులు మాట కూడా బయటికి రాదు. అటువంటి ఎమ్మెల్యే ఆ దొడ్లోకి వచ్చి వెళ్ళే. నేను చెప్పేదేనండి. నమస్తే, నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ విజయవాడ తూర్పు నియోజకవర్గ 18వ డివిజన్ కార్పొరేటర్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ గారు alias సత్యం బాబు అని ముద్దుగా పిలుచుకుంటారు ఈ ప్రాంత ప్రజలు. సో ఆయన మనతో పాటు ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ విశేషాలు ఏంటనే దాని మీద విశ్లేషణ చేయబోతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ యాజమాన్యానికి వీక్షిస్తున్న ప్రేక్షక మహాదేవులు, అందులో నా డివిజన్ ప్రజలకు, తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. సార్ ముందుగా మీరు ఇక్కడ ముక్కుసూటిగా ఉండే మాట్లాడడానికి కారణాలు ఏంటి? అంటే బయట ఉన్నటువంటి టాక్ అది. అంటే తప్పు చేయనోడు దేనికి దడవడు. నాకు మనసాక్షి, నేను తప్పు చేయనప్పుడు నేను దేనికి దడవకపోలేదు, దేనికి దడవను కూడా. ఫస్ట్ నుంచి నా మనస్తత్వం అది. దానికి తగ్గట్టే గత 40 సంవత్సరాలుగా నెహ్రూ గారి ఆర్గనైజేషన్ లో పనిచేశాను. నెహ్రూ గారు ఎక్కువగా లైక్ చేసేది కూడా అటువంటి వాళ్ళని. ఎవరైతే ముక్కుసూటిగా ఉంటారో, ఎవరైతే హానెస్టీగా ఉంటారో వాళ్ళని బాగా లైక్ చేస్తారు. అందుకే నేను ఆ ఫ్యామిలీ మెంబర్లుగా ఇవాళ కొనసాగుతున్నాను. సార్, దేవినేని నెహ్రూ గారు alias రాజశేఖర్ గారు, ఆయనతో మీకు ఉన్న అనుబంధం ఏంటి? అసలు ఎప్పటి నుంచి మొదలైంది అది? దాదాపుగా 1987 ఆ దశకంలో నేను ఫ్రెండ్స్ తో పాటు మురళి గారి మీద ఆర్గనైజేషన్, మురళి గారు చేసే ప్రజల పట్ల, అట్లాగే ఆటో యూనియన్ లేకపోతే సమస్యల పట్ల స్పందించే తీరు బాగా నచ్చి మా ఫ్రెండ్స్ తో పాటు సరదాగా వెళ్ళటం అక్కడికి వెళ్ళగానే మురళి గారు కూడా నన్ను హక్కును చేర్చుకున్నారు. నేను కూడా మురళి గారు అంటే బాగా లైక్, ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ పట్ల కానీ స్టూడెంట్ ఎదుర్కొన్న సమస్యల పట్ల. అసలు యుఎస్పీ స్థాపించిందే స్టూడెంట్ల మీద బయట వ్యక్తులు దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు చేస్తుంటే వాటిని అరికట్టాకే దేవినేని నెహ్రూ గారి తర్వాత దేవినేని గాంధీ గారు స్థాపించారు. అనుకోకుండా స్టూడెంట్ యూనియన్లు గొడవల్లోనే మరి గాంధీ గారు చనిపోయారు. తర్వాత వచ్చిన నెహ్రూ గారు కూడా ఫస్ట్ నుంచి కూడా పేద ప్రజల పట్ల, కార్మికులు, కర్షకుల పట్ల, అలాగే ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళని తీరుతుల్లో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన్ని నిశ్చితంగా గమనించేవాడిని. ఆయన ఏదన్నా సమస్య ఉందంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి అదే బాటలో ఇవాళ నేను కూడా ఏ సమస్య ఉన్నా కానీ, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్ని నా దృష్టికి వచ్చింది ఏది అయినా కానీ వెంటనే ఫోన్ చేసి వెంటనే స్పందిస్తాను. అది నాకు ఫస్ట్ నుంచి ఉన్న విద్య. నెహ్రూ గారు ఆర్గనైజేషన్, నెహ్రూ గారి మెంటాలిటీ చూసిన తర్వాత దాన్ని బట్టి నేను కూడా ఫస్ట్ నుంచి పైన సాగించాను. దరిమిల 1987, 1988 అనుకోకుండా మురళి గారు చనిపోవటం. ఎందుకంటే మురళి గారు చనిపోయినప్పుడు కూడా ఆ రోజు చాలా రోజులు ఒక బ్రదర్ని కోల్పోయిన అదే ఫీలింగ్ నాలో ఉండేది. మీరు అనుకోకుండా చనిపోవటం, తర్వాత ఆ ఇంజిన్లో కూడా చిన్న నాకు మెడ కూడా దెబ్బ తగలటం.
ఫేక్ కోసిపోయింది. అంటే అప్పుడు పోలీసు వారు గుంటూరులో ఒక థ్రెడ్ పెట్టారు బండి వెళ్ళకుండా, నేను చూసుకోకుండా బండి మీద వెళ్తాం థ్రెడ్. అలాగే ఆయన బాడీ విజయవాడ వచ్చింది అనుకోకుండా ఖర్చు అయిపోయిన తర్వాత నెహ్రూ గారితో పాటు ఉన్నాం. అంటే నేను అప్పుడు ఏంటంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండి స్టూడెంట్గా ఉన్నా గొప్పని వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం. అది చూసి నెహ్రూ గారు కూడా అంటే ఫస్ట్ నుంచి కూడా అది కొద్ది ముక్కు చుట్టుకు వెళ్ళే మనస్తత్వం, అది గమనించి నెహ్రూ గారు కూడా అదే మైండ్తో ఉండేవాళ్ళు కాబట్టి నన్ను దగ్గర తీయటం కదా ఫ్యామిలీలో మెంబర్ లాగా చేసేసుకున్నారు. దురదృష్టవశాత్తు నెహ్రూ గారు 95లో ఆయన పిలిచి, మామూలుగా ఆ రోజు నేను సూర్యాపేటలో ప్రగతికి ఎత్తనా చదివేవాడిని, సీట్లు కార్పొరేట్ సీట్ అప్పుడు నెహ్రూ గారిని ఇష్టం, ఇక్కడ కూడా నాకు పెట్టాలన్నప్పుడు నేను జనరల్గా టీ తాత ఫ్రెండ్స్తో ఓ ఫ్రెండ్తో అన్నా, నువ్వు నించుంటే బాగుంటుంది చూసుకో ఆ ప్రాంతం. నెహ్రూ గారు అప్పుడు సిపిఎం చాలా మంది చేసినప్పుడు కూడా నన్ను నెహ్రూ గారు ఆ రోజున ఉన్న బాజీ గారు నువ్వు సూర్యాపేటలో వెళ్ళి పెద్దలను కలమని చెప్పారు. నాకేం తెలియలే, నన్ను వెళ్ళి పెద్దలను కలమంటా అంటే లేదు వాళ్ళతో మంచిగా ఉన్నట్టు అనుకోకుండా చాలా ఆ రోజున్న పరిస్థితిలో చాలా కాంపిటీషన్ వచ్చినప్పుడు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే నేను సూర్యాపేటలో నించున్నప్పుడు ఆ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఉండేవాళ్ళు, మేము తెలుగుదేశం పార్టీలో నించున్నాం. అవతల కొంతమంది ప్రత్యర్థులు కూడా బలమైన వాళ్ళు. కేవలం నేను అక్కడ చదువుకున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అక్కడ కొంతమంది మహిళల్ని ఎక్కువ వేధించేవాళ్ళు, కొన్ని శక్తులు అరాచక శక్తులు. వాటిని ఎదుర్కోవాలంటే సరైన అభ్యర్థి కావాలని చెప్పి అక్కడ ప్రజలు కూడా నిరీక్షిస్తున్న సమయంలో అనుకోకుండా అక్కడ కార్పొరేటర్గా గెలుస్తాం. ఆ తెలుగుదేశం జెండా అంతకుముందు లేదు అక్కడ ఆ ప్రాంతంలో. నేను రాగానే ఆ జెండా అక్కడ నిలబెడతాం. నేను గర్వంగా చెప్తా, 95లో నేను గెలిచినప్పుడు హాస్పిటల్స్లో వ్యర్థాలన్నీ రోడ్డు మీద పడేసేవాడు. నేను వెంటనే ఆ ఊర్లు ఈ ఊర్లు తిరుగుతున్నాను కదా, ఇన్సులేటర్ హాస్పిటల్లో పెడితే ఎవరైతే కట్ చేసిన సద్దత వ్యర్థాలన్నీ రోడ్డు మీద పడేయకుండా డాక్టర్లకి నేను మీటింగ్ పెట్టి చెప్పాను. ఆ ఇన్సులేటర్ అంటే ఏదైనా స్కిన్ అయి పడేయకుండా దాంట్లో అయితే బర్న్ అయిపోతుంది. నేను అది ఫస్ట్ టైం నేను డాక్టర్ చెప్పాను. డాక్టర్ కూడా చాలా మంది ఇంప్రెస్ ఉన్నారు. ఇప్పుడు చనిపోయారు కొంతమంది, గాంధీ గారు సీనియర్ డాక్టర్. అలాగే స్టార్టింగ్ లోనే కొద్దిగా యూత్ బాగా ఉండేవాళ్ళం. రోడ్లు కానీ అన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆఖరికి చివరికి కొన్ని చెప్పకపోవడం సందర్భాలు కూడా చేయటం. ఒకరోజు నెహ్రూ గారు పిలిచి మన పని అది కాదు, వాళ్ళు జనాలు దగ్గర వాళ్ళకి కావాల్సిన అందుబాటులో వాళ్ళకి కావాల్సిన అక్కడ కార్యాలను ఏర్పాటు చేసి వాళ్ళకి కార్పొరేషన్ పరంగా చేయాలి తప్ప మిగతాయి చేయకూడదని నాకు చెప్పడం. సరే అది అయిపోయింది. 95 to 2000 అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెహ్రూ గారికి కొద్దిగా హెల్త్ కొద్దిగా ఆయన చెన్నై హాస్పిటల్ ఉంటాం, హాస్పిటల్లో మేము కూడా ఉంటాం. అంటే అక్కడ ఉండాల్సి ఉంటే నేను ఇద్దరు ఉండాల్సి వచ్చింది. నమ్మకమైన వాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళం అక్కడ. అప్పుడు పరిస్థితులు ఉండేది కాదు. 2000లో మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్. నెహ్రూ గారు నేను ట్రైన్లో వస్తున్నాను. కార్పొరేషన్ వచ్చినప్పుడు ఎవరిని పెడతా అంటే నెహ్రూ గారికి అంటే లోపల పెట్టుకోవాలంటే 2000లో నేను ఆల్రెడీ చుట్టుకుంటలో పుట్టి పెరిగిన ప్రాంతం. సూర్యాపేట రోడ్డుకి సైడ్, క్షేత్రపురం రోడ్డుకి సైడ్ లెఫ్ట్ రైట్ ఉంది. నెహ్రూ గారు వేరే పేరు సాయిస్ చేశారు. యాక్చువల్గా నెహ్రూ గారు నా పేరు సాయిస్ చేయలేదు. అక్కడ అప్పటికే 7 సార్లు చేశారు. లంకా గోవిందరావు గారిని 7 సార్లు చేశారు ఆ ప్రాంతంలో. ఆయన మేయర్గా కూడా చేశారు. అనుకోకుండా అక్కడ చదువుకుంటూ నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది. తర్వాత నెహ్రూ గారి రిపోర్ట్లు వాటిలో నేనైతే బాగుంటుంది నన్ను అక్కడ మార్చారు. అంటే అంతకుముందు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ 7 సార్లు గెలిచాడు ఆయన. ప్రత్యర్థులు కూడా నిలబడకుండా చేసేవాడు. ఆయన అర్థబాల ఆట ఉండేది. బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చి అక్కడ ఓటింగ్ చేయించుకొని సార్ అయిపోయిన చరిత్ర. 2000లో అక్కడ గెలిచాడు. గెలిచిన దాని ప్రధాన సమస్య ఇవన్నీ మామూలే, ఈ రోడ్లు డ్రైనేజ్. ప్రధాన సమస్య ఏంటంటే ఎక్కువగా రజకులు నివసించే ప్రాంతం అది.
అది కూడా మొట్టమొదటిగా నేను సీతారాంపురంలో అధునాతనమైన ధోబికానాన్ని నిర్మించి ఆ ప్రాంతం రజకులకు ఉంటాను విజయవాడ దగ్గర ఫ్యాక్టరీ మోటార్ పెట్టి రజకులకు ఇబ్బంది లేకుండా ధోబికాన అధునాతనంగా నిర్మించాను. తర్వాత నాకు వంతెన ఒకటి ప్రధానంగా రహదారి సమస్య, పబ్లిక్ ఎదుర్కొన్న ట్రాఫిక్ సమస్య తెలిసి వంతెనను కూడా ప్రపోజల్ పెట్టి ఆ రోజున అప్పటికి మేము కాంగ్రెస్లోకి వచ్చాం. చాలా మంది వ్యతిరేకించారు, పార్టీలు వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళే ప్రజల పక్షాన్ని నిలబడి గట్టిగా కౌన్సిల్ లో కూడా ప్రపోజ్ చేసి ఆ విజయడేశ్ వంతెన కూడా ఆల్రెడీ మీరు తీర్మానాలు చూసుకుంటే విజయడేశ్ వంతెన ఎవరు కార్పొరేటర్ గా ప్రపోజ్ చేసి దాన్ని ఒక చేయించారో మీకు తెలుసు. ఆ వంతెన కూడా రావడంలో కూడా ప్రధాన పాత్ర పోషించి అనుకోకుండా నేను ఆ ప్రాంతం నుంచి రిజర్వేషన్ మళ్ళీ లేడీస్కి వచ్చింది. 95 రిజర్వేషన్ లేడీస్కి వచ్చింది. సూర్యాపేట చేసా, తర్వాత చిత్రాపురం కూడా మళ్ళీ లేడీస్కి ఇచ్చారు. నేను అప్పటికి ఆ ప్రాంతంలో వంతెన నిర్మించారు, అది ఓపెన్ గా నేను లేకుండా పోయా. అంటే లేడీస్ రిజర్వేషన్ అంతా లేడీ అక్కడ వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. అంటే నేను 2000 నుంచి 2005 అప్పుడు చేసినప్పుడు నేను 2002లో నెహ్రూ గారు నన్ను డిప్యూటీ మేయర్ గా ప్రపోజ్ చేయడం, డిప్యూటీ మేయర్ కూడా అవటం జరిగింది. నేను ఒక మీటింగ్ లో గుణంలో నెహ్రూగా మామూలుగా అందరూ ఉండగానే పబ్లిక్ మీటింగ్ లో నెహ్రూ గారు నాకైతే సీట్లు ఇస్తున్నారు, వేరే వేరే ప్రాంతానికి వెళ్తున్నారు రిజర్వేషన్ లేడీస్ కావడంతో నేను ఆ ప్రాంత ప్రజలతో ఎలా మసగలుగుతున్నాను అన్ని కూడా నెహ్రూ గారికి ఇంటర్నెట్ తప్ప ఏ రోజు ప్రత్యేకించలేదు. అవకాశం ఉంటే ఈ ప్రాంతానికి ఇమ్మని చెప్పి నేను జనగా నేను 2002 డిప్యూటీ మేయర్ అప్పుడు నేను అడిగా. అంటే నెహ్రూ గారి యొక్క మనుషుల్ని గుర్తుంచుకోవడంలో ఆయన వచ్చి చెప్తున్నా. 2005 ఎలక్షన్ వచ్చినప్పుడు నేను 2002లో అడిగా రిజర్వేషన్ ఇది లేడీస్కి వచ్చింది. మళ్ళీ 2005లో చాలా మంది వస్తున్నారు. 2005లో లేడీస్ ఇది మళ్ళీ బీసీ అయింది ఒకటి చాలా మంది నేను మాట్లాడుతాను, అందరితో చెప్పి పంపిస్తున్నారు. ఒత్తిడిగా వచ్చింది నెహ్రూ గారు. సీట్ వచ్చింది అనౌన్స్ చేసి నువ్వు వెళ్ళి కట్టమనికి వెళ్ళు కట్టమని. నాకేం అర్థం కాలేదు. అప్పటికే చాలా మంది అడుగుతున్నారు. పొద్దున్నే కూర్చోండిగా నువ్వు వెళ్ళి కట్టమని తిరిగాను. నాకు అర్థమైపోయింది నాకు సీట్ వెళ్ళిస్తాను. అక్కడ లోపల నేను పుట్టింది సీతారాపురం, కానీ నాకు తెలిసింది మొత్తం గుండెలో ఉంటాం, నెహ్రూ గారితో ఉంటాం. నేను అక్కడ మళ్ళీ నామినేషన్ వేసాను. వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడు మేము కాంగ్రెస్ టీడీపీ ఒక క్యాండిడేట్ నుంచో పెడతాం. అంతకుముందు ఆ ప్రాంతం అంతా కాలగొట్లు తీసేయాలని చెప్పి టీడీపీ ప్రపోజల్ పెడతాం. దాన్ని నెహ్రూ గారు గట్టిగా ఎదుర్కొంటాం. పేదల పక్షాన్ని నుంచి పెట్టి కాలగొట్లు తీయటం. ఆ రోజున సంక్రాంతి కనుమ పండుగ బాగా గుర్తున్నాను. నేను కట్ట మీద ప్రజల్ని అంటే అక్కడ కూడా డెవలప్ చేయడం ప్రజల్ని మరి ఇల్లు పికేతను తెలుగుదేశం పెట్టి నెహ్రూ గారు ఉద్యమం చేస్తున్నారు, మీరు రెండని తరలి వస్తే కొన్ని వేల మంది కట్టల నుంచి వచ్చారు తీయకూడదని మనం పిలిపిగానే నెహ్రూ గారు ఆగితో నేను ఏదో ఒకటి చేంజ్. వాళ్ళకు కూడా రోడ్లు వాళ్ళకి అరేంజ్ చేస్తున్నా. గొంగంలో ఒట్టడిలో వాటర్ వచ్చిందంటే ఆ రోజు నెహ్రూ గారి సహకారంతో నేను ఇచ్చిన వాటర్ రోడ్లు ఆ రోజున అక్కడ వేయించు. అలాగే నేను గెలిచిన చాలా మంది కట్టల మీద ఇల్లు తీస్తారంటే లేడీస్ నన్ను అడిగే క్వశ్చన్, ఇల్లు ఎంత డెవలప్ చేసినా మీకు తెలిసి అప్పుడు ఒక పిఓ ఉండేవాడు అజయ్ కుమార్, అక్కడ ఎక్కువ గ్రూపులు కూడా తెచ్చాను నేను కార్పొరేటర్ నన్ను. కానీ అందరూ కూడా ఇల్లు తీస్తారు. ఇదే నన్ను ఎక్కువ మంది బండి మీద తిరుగుతున్నప్పుడు నాకు ప్రతినిత్యం అలవాటు. పొద్దున్నే 6 నుంచి 8 లోపు ఆ వార్డు అంతా తిరగటం, బండి మీద ఆగటం, అక్కడున్న మహిళలతో ఇంటరాక్ట్ అవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం, అవి రెక్టిఫై చేయటం. ఇదే నా కర్తవ్యం. పబ్లిక్ లీడర్ సరే వాటర్ దానికి ఏ పేరు పెట్టినా కానీ నాకు నేను ఇల్లు చేస్తున్నప్పుడు అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు వాటర్ ఇచ్చాను కోణంలో వాటర్ ఎక్కడి నుంచి అంటే రావాలంటే అక్కడ ట్యాంక్ నిర్మించాలి. నెహ్రూ గారు అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మా గొనగల ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ గొనగల్లోనే ఇప్పుడు 5వ డివిజన్ ఇప్పుడు 3వ డివిజన్ వాటిలో
కొండ దగ్గరలో ఒక రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ ఏర్పాటు చేశారు. నెహ్రూ గారితో అంటే జనగానే ఆయన్ని ఇంట్లో ఉన్నప్పుడు అన్నయ్యని సంబోధిస్తా, ఆయన తమ్ముళ్ళనే చూసుకున్నాను. తగు లీడర్స్ ఎక్కువ మంది గోల్ చేస్తాను కదా, ఒకసారి సీఎం గారితో చెప్పిస్తే బాగుంటుందని చెప్పి నేను అనగానే ఆయన రాజశేఖర రెడ్డి గారికి చెప్పేశారు, మా ఏరియాలో సమస్య ఉంది, మీరు ఓపెన్ గా అనౌన్స్ చేయాలి, ఇల్లు తీయమని చెప్పి. అంటే ఒక సీఎంతో నేను చేద్దాం అని చెప్పి రాజశేఖర్ గారు చెప్పడం. నేను ఆ రోజు పిలిపిస్తే నేను గత ఉన్న వనరుల కట్టడం అందరికీ తెలుసు. 2005లో రాజశేఖర రెడ్డి గారు 2006లోనే 7 వచ్చారు, సరిగ్గుర్తులేదు. మీరు నమ్మరు, నేను కూడా ఒకసారి నాకే ఆశ్చర్యం. ఆ కట్ట మీద 12-13 వేల మంది ఉంటే 8-9 వేల మంది రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే రాజశేఖర అంటున్నారు మీ ఇల్లు తీరని చెప్పి హామీ ఇస్తారంటే ఒక పిలుపుతోనే పబ్లిక్ అంతా రోడ్డు మీదకి వచ్చారు. నెహ్రూ గారు కూడా ఏం మాయ చేశారు వీళ్ళందరితో, ఈ విధంగా జనం వచ్చేసారు అంటే ఆ రోజున పడవలో నుంచి రింగ్ రోడ్ దాకా జనంతో నిండిపోయింది పబ్లిక్ తో. రాజశేఖర రెడ్డి గారి మీటింగ్ కొరి కింద అక్కడేమో 10,000 మంది 15,000 మంది ఉంటారు. ఆ రోజున 20-30 వేలతో మీటింగ్ జరిగింది. మా జనం అక్కడికి వెళ్ళేసారు. ఆల్రెడీ నెహ్రూ గారు చెప్పేసారు సత్యం ఒక 8-10 వేల మందితో వస్తున్నాడు. వీళ్ళందరూ వెళ్ళేసారు పెద్ద జనం. రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ తో రాజశేఖర రెడ్డి గారు స్టేజ్ మీద ఆయన మాట్లాడేటప్పుడే ప్రజలను సంబోధించి లీడర్ని సంబోధించిన తర్వాత నేనున్నంత కాలం మీకు రాజశేఖర నెహ్రూ గారు అండగా ఉంటారు, నేను మాటేస్తున్నాను యాజ్ ఎ సీఎం గా మీ కట్ట మీద ఒక్క ఇంటిని కూడా తరలించం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు రాజశేఖర రెడ్డి గారు. పబ్లిక్ ముందు ఇచ్చారు. పబ్లిక్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే రాజశేఖర్ రెడ్డి గారిది రాజశేఖర్ నెహ్రూ గారిది ఒకటే మనస్తత్వం, ఇద్దరిది ఒకటే మనస్తత్వం. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారితో మనం నెహ్రూ గారు మామూలుగా ఆలోచించారు, మరి ప్రజలకి పేద ప్రజలకి దగ్గరగా ఉండాలంటే ఎవరు సరే ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత అనుకోకుండా అప్పుడు మేము పార్టీ మరి ఏదో పార్టీలు ఉంటారు, మరి తప్పగా తెలుగుదేశం పార్టీకి జెండా కప్పుకొని ఆయన మీటింగ్ లో కూడా చెప్పారు నా చావు ఎప్పుడన్నా తెలుగుదేశం జెండా అత్తుకొని అని. అనుకోకుండా ఆయన సడన్ గా చనిపోయారు, అదే జెండా అయిపోయింది. ఇవాళ ఈ పాయింట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కుక్కలు మురుగుతున్నాయి. నిన్న మొన్న కూడా కొన్ని కుక్కలు మురిగినాయి. ఆ కుక్కలకి మీ టీవీ ద్వారా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటే సమయం పార్టీలు మారి అన్ని కుక్కలు మురుగుతున్నాయి. ఆ కుక్కలేవి నెహ్రూ గారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న 9 మందిలో పుట్టినప్పుడు నెహ్రూ గారు ఒక్కరు. ఇవాళ తెలుగుదేశంలో లేదా పార్టీలు మారి అని కుక్కలు ముడితే ఆ కుక్కలకు మీ ద్వారా సమానం చెప్తుంది. ఆ రోజున ప్రత్యక్ష సాక్షి నేనే. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అరే బాబు నెహ్రూ గారు ఏం పార్టీని మారలేదా బాబు, నెహ్రూ గారు తెలుగుదేశం జెండా కప్పుకొనే చనిపోతా, నేను చనిపోతే నా జెండా కప్పన్నా ఆ విధంగానే కప్పాము. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు నెహ్రూ గారి ఇంటికి వచ్చారో, ఎందుకంటే వాగే కుక్కలు ఎవరు ఆ రోజున నెహ్రూ గారినప్పుడు వాడే కుక్కలు ఎవరు నాయకులు ఇవ్వాలా వాళ్ళు అసలు మేము అడుగుతున్నాం జాతీయ అధికార ప్రతినిధి. అసలు జాతీయం ఎక్కడుందండి తెలుగుదేశం పార్టీకి? అదంతా నెహ్రూ గారితోనే పోయింది, మన రాజశేఖర మన ఎన్టీఆర్తోనే పోయింది. అసలు తెలంగాణలో ఒక అభ్యర్థి కూడా నిల్చోబెట్ల చంద్రబాబు నాయుడు. ఇవాళ వాళ్ళకి అధికారం జాతీయ స్థాయి పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు. ఇంకోటి కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నారు. ఇవాళ మాట్లాడే ఈ తూర్పు శాసనసభ్యుడు కూడా ఒకప్పుడు నెహ్రూ గారి ఫాలోవరే. టీడీపీలో ఉన్నాయి. ఎస్, నెహ్రూ గారు ఆర్గనైజర్ తిరిగే అతను ఎమ్మెల్యే అయ్యాడో లేదో ఆయన మనస్సాక్షి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎస్, మేము మళ్ళా పార్టీకి వచ్చిన తర్వాత గద్దెరామన్ పరిచయం నెహ్రూ గారు తట్టున్నారు అందరికి తెలుసు. అంటే ఇవా మాట్లాడే ఏదో మురుగుతుంటాయి కాబట్టి అన్నిటికీ మీరు ఇంతలాగా ఫాలో అవుతూ ఒక అన్నదమ్ముల్లో ఉండే నెహ్రూ గారితో మీరు ఎమ్మెల్యే స్టాండర్డ్స్ ఎందుకు అంటే ఒకటండి మా మనస్తోటి అంటే అన్నం తినే దానికి సున్నం పోసే రకం మేం కాదండి. ఒక కమిట్మెంట్ కి ఒక ఆర్గనైజేషన్ ఉన్నాం తప్ప ఏదో వాళ్ళ పదవులు కోసిస్తే పదవులు లేకపోతే వాటిని ఆశించే ఏ రోజు మేము ఆ రాజకీయం చేయలే.
ఇవాళ నగరంలో నేను 2002లో డిప్యూటీ మేయర్గా ఇప్పుడు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్గా ఉన్నాను అంటే అది ఆర్గనైజేషన్ యొక్క సలహా అని చెప్పి గర్వంగా చెప్తా. ఎంతో మంది ఎన్నో విధంగా చెప్తుంటారు నాకు. ఇప్పుడు మీరు అన్న విధంగా ఎమ్మెల్యే దాకా ఎందుకు అన్ని రకాలు చెప్తారు. చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళకి లోతు పాత్రలు తెలియవు. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఎంతో మంది ఎన్ని రకాలు చెప్పినా, ఎందుకంటే వాళ్ళు ఎవరు నిలబడరు. వాళ్ళ మా నాన్నక ఆ రోజున పాత రోజుల్లో నెహ్రూ గారు నాకు ఏ దాంట్లో ఏ పరిస్థితి నుంచి ఈ రోజు ఈ పరిచుకున్నా అంటే అది ఓపెన్ గా చెప్పేది. నేను ఓపెన్ గానే చెప్తా. అది ఆర్గనైజేషన్ వల్లే ఇవాళ నగరంలో లేదా జిల్లాలో లేకపోతే రాష్ట్రంలో ఒక సత్యమైన మనిషి తెలుస్తున్నాడు అంటే నేనేం చేసేది నా ఆర్గనైజేషన్ ఏ రోజు నేను ఆలోచించలేదు. స్టిల్ నౌ ఆల్సో ఐఎమ్ నాట్. కేవలం నెహ్రూ గారి వల్లే, ఆర్గనైజేషన్ వల్లే. నేను పార్టీ గురించి మాట్లాడాను. నాకు నెహ్రూ గారు అన్ని విధాల ఫిలాసఫర్ గైడ్ ఏ విధంగా ఉన్నారు. నేను దాన్ని కట్టుకున్నా. ఈ ఎండక గొడుగు పట్టే మనస్తత్వం నాది కాదు, మా ఆర్గనైజేషన్ కాదు. అందుకే మిగిలిపోయారు. ఎస్, ఎందుకు చెప్తున్నానంటే నిన్న మాట్లాడారుగా కొంతమంది, వాళ్ళందరికీ సమాధానంగా చెప్తున్నాం. పరిస్థితిని బట్టి మేలేం తప్ప మేము ఎప్పుడు కూడా అపోజిషన్ ఉన్నామండి. నేను 87 నుంచి అక్కడ ఉన్నాను. ఈ రోజు ఏ రోజు అధికారం మేము తలవట్లేదు. అధికార పార్టీకి వెళ్ళి పైరులు చేసిన మనస్తత్వాలు మావి కావు. వాళ్ళు ఏమన్నది ప్రజలు చెప్తారు. నేను తూర్పు నియోజకవర్గానికి వస్తాను. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత పార్టీలోకి వెళ్ళి అనుకోకుండా నెహ్రూ గారు చనిపోయిన తర్వాత అవినాష్ గారు మరియు నేను ఇవాళ ఓపెన్ గానే రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా చెప్పినాను. ఒక శుభ్రంగా చదువుకుంటూ అబ్రాడ్లో చదువుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ అవినాష్ గారు తలుచుకుంటే వ్యాపారాలు చేసుకోవచ్చు, ప్రాజెక్ట్ కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. కేవలం తండ్రి మనస్తత్వం ఉంది కాబట్టి పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్న తాపనతో ఆ రోజున నేను ఉన్నా. ఏమి చేద్దాం అంతా ఆలోచించినప్పుడు సరే తెలుగుదేశం కంటిన్యూ అవుతూ చివరికి మా పరిస్థితి ఎలా ఉందంటే నెహ్రూ గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశంలో అండపోయిందా? అలా కాదు, అండ అంటే ఆర్గనైజేషన్ అనేది కొండంత బలంగా ఉంది అవినాష్. కానీ రాజకీయంగా మమ్మల్ని పూర్తిగా అనగదొక్కాలని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు. ఆ కుట్రలో భాగమే గుడివాడికి మమ్మల్ని, నేను చెప్తా, ఆ కుట్రలో భాగమే గుడివాడికి మమ్మల్ని పంపిస్తాం. ఎందుకంటే మీరు అన్నారుగా అవినాష్ గారు రాజకీయంగా ఎదుగు టైంలో అవినాష్ లోకల్ ఉండాలి, గుడివాడి దాకా వెళ్ళి పోటీ చేయమంటే ఒక్క మాట మాట్లాడకుండా మీలాంటి పక్కన ఉన్నటువంటి పెద్దలు గానీ సలహాదారులు గానీ ఎందుకు ఆపలేరు? మేము గుర్తండి, పార్టీ నిర్ణయం అండి. మేము పార్టీ కమిట్మెంట్ అండి. మేమేదో లీడర్ మీద పత్రం చేసే మెంటాలిటీలు మాయకావు. తెలుసు గుడివాడ వెళ్తే ఏం జరుగుతుందని తెలిసినా కానీ పార్టీ నిర్ణయమే శిరోధారంగా భావించి ఆ రోజున వెళ్ళటం జరిగింది. మీకు ఎవరన్నా కనుక్కొని గుడివాడలో ఫైట్ ఇచ్చామనేది తెలుసు. కేవలం అవినాష్ గారి వల్లే ఇచ్చాం, కేవలం నెహ్రూ గారి వల్లే ఇచ్చాం, నెహ్రూ గారు ఆర్గనైజేషన్ వల్లే ఆ రోజున ఫైట్ ఇచ్చాం. మేమంతా చాలా కష్టపడ్డాం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి గుడివాడలో కొడాలి నానికి ఎదురుగా అప్పుడప్పుడు వస్తున్నటువంటి దేవినేని అవినాష్ అంటే ఒక నెహ్రూ గారు అబ్బాయిగా మాత్రమే తెలుసు, కానీ సొసైటీ ఎవరికి తెలియదు కదా. మీరు ఆలోచించాల్సింది పార్టీ నాయకత్వానికి ఉండాలండి ఆలోచన. ఈ బాబుని పంపిస్తున్నాము, రాజకీయంగా ఎదిగే బాబుని, దానివల్ల ఇబ్బంది బాబు కూడా రాజకీయ పార్టీ నాయకత్వానికి ఉండాలండి. చెప్తా అయిపోయింది. గుడివాడలో పరాజయం అయిన తర్వాత వచ్చేసిన తర్వాత మేము పార్టీ మారలేదు. అప్పటికి మీరు మాట్లాడదానికి ముందు గుడివాడలో పోటీ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అవినాష్ గారికి మీరు మీలాంటి వాళ్ళు కానీ మీరు కానీ పూర్తి స్థాయిలో పని చేయకపోవడానికి గల కారణం ఏంటి? పని చేయలేదని ఎవరు చెప్పారండి? పని చేయకపోవడమే కొంతవరకు ఓటమికి కారణం కూడా. మేము పని చేసాము, పని చేయబట్టి ఆ మాత్రం వచ్చింది. మేమంతా పని, నేను కాదండి, ఆర్గనైజేషన్ లో ఉన్న నెహ్రూ గారితో చాలా మంది కష్టపడబట్టి ఆ మాత్రం అవినాష్ గారికి వచ్చింది. మీరే అన్నారు కదా ఫస్ట్ ఇలా కానీ గుడివాడలో చివరికి అవినాష్ గారు గెలుస్తారనే దాకా మేము ఆ గుడివాడలో మేము ఇళ్ళమ్మట తిరిగాము. మేము జనాలకి చెప్పుకోగలిగాం. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం ఆ రోజున చిన్న ఒక్క మాట అండి నేను గమనించా, రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న మనస్తత్వం
పేద ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావం, వాళ్ళు ఏదో విధంగా మంచి చేయాలని ఆ రోజున ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆ రోజున పేదలందరికీ చక్కగా చూస్తున్నారు. వాళ్ళకి నేను చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారికి కానీ రాజశేఖర నెహ్రూ కానీ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఆ విధంగా ఉంటే నా బోటోళ్ళని అక్కడ రాచారు. ఇంకొకటి, ఆ మనస్తత్వంలోనే అవినాష్ గారికి కూడా అవలంబింది కాబట్టి జగన్ గారు రాజకీయంగా ఎదిగి అంత చేసినా మరి జగన్ గారి పెళ్ళలేదే. ఇవాళ నెహ్రూ గారు అబ్బాయిగా అవినాష్ గారు తలుచుకుంటే ఆ రోజున తెలుగుదేశంలో గుడివాళ్ళు ఎప్పుడు ఆ రోజునే పార్టీలో చేరి సీటు తెచ్చుకోవాలంటే పెద్ద సమస్య కాదండి. ఎందుకంటే ఆ రోజున్న ఫలితాలను బట్టి నెహ్రూ గారు చనిపోయిన చాలా అవినాష్ గారి దీని మీద ఓట్లు వేస్తా అని చెప్పి సీటు కూడా జగన్ గారు కూడా ఇచ్చేవాళ్ళేమో, కానీ మేము వెళ్ళలేదే పార్టీలోకి. కానీ తర్వాత హోటల్లో మీటింగ్ పెట్టి మేము గుడివాడలో పోటీ చేసాం, టీడీపీలో ఓడిపోయాం, మళ్ళా మీటింగ్ పెట్టి ఆ రోజు నేనే వెళ్ళాను మీటింగ్. అవినాష్ గారు రాల స్టేజ్ మీద బచ్చుల అర్జున్ గారు, చాలా మంది నాయకులు, గద్దె రామ్మోహన్, చాలా మంది నాయకులు. అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ అంటే మామూలుగా చంద్రబాబు గారి మాటలు మైక్ ఆయన దగ్గర ఉంది, ఇంకో మైక్ ఆర్గనైజర్ దగ్గర ఉంది. నీకే సీటు నీకే సీటు కార్పొరేటర్ అందరికి చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా మా ఆర్గనైజేషన్ ఒక్క సీటు కూడా లేదు. నేనే మైక్ తీసుకున్నాను. కుటుంబ పెద్దగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇంత మీటింగ్ జరుగుతుంటే ఈ రోజు దాకా అవినాష్ గారికి ఒక్క పిలుపన్నా వచ్చిందా లేదా కనుక్కోండి. అదేంటి బ్రదర్ కాదు, మీరు కనుక్కోండి. ఆపాలబట్టి నేను అన్నాను, కుటుంబ పెద్దగా మా అందరికీ మేము తెలుగుదేశం కాబట్టి అవకాశం ఉంది, నన్ను మాట్లాడివ్వండి అని నేనే చంద్రబాబు గారితో గట్టిగానే ఫైట్ చేశారు. మా రాజకీయంగా మాకు ఎటువంటిది వెళ్ళినప్పుడు మీ ఎందుకు మాకు అనవసరం అని చెప్పి ఆ రోజున వేసి వచ్చేస్తే, మామూలుగా ఆ రోజున మీటింగ్లో 6-7 మంది ఉంటే నేను వాళ్ళు చెప్తా, ఆ రోజున ఉన్న ఎవరైతే ఉన్నారో పత్రికలు చూసుకుంటారు. ఒక విధంగా ఆ రోజున చంద్రబాబు గారి మీటింగ్ మొత్తం లేచి వచ్చేసారండి నాతో. నేను ఒకటే స్లోగన్ ఇచ్చా, జవహర్ నెహ్రూ గారు, జవహర్ ఎన్టీఆర్ అని చెప్పి బయటకు వచ్చా. మరి ఆ రోజు తెలుగుదేశం అందరూ నాతో అప్పుడు బయటకు వచ్చారు. స్టేజ్ దగ్గర ఆ రోజు వచ్చి అవినాష్ గారి పరిస్థితి, అవినాష్ గారు అప్పుడు ఆలోచన లేదు, అవినాష్ గారు మరి దారుణంగా ఉంది. మరి అవినాష్ మరి రాజకీయ ఇది అవినాష్ గారు కాదండి, రాజకీయంగా అవినాష్ గారు ఉండటం అనేది ఆర్గనైజేషన్ కావాలి, అది అవినాష్ గారు కాదు. ఎందుకంటే అవినాష్ గారు ఎలా ఉన్నా ఆయన మనగల. బట్ పేద ప్రజలకు చాలా మంది ఇదే పత్రం, వాళ్ళందరినీ మనసులో పెట్టుకొని అవినాష్ గారి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఏ ఎండకా గొడుగ పట్టే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అట్లా చేసే మనస్తత్వం నెహ్రూ గారి ఆర్గనైజేషన్ లేదు. నెహ్రూ గారికి ఆలోచన దగ్గరగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఆలోచన దగ్గర నెహ్రూ గారికి ఉండేది. ఇవాళ నెహ్రూ గారికి జగన్ గారితో ఆలోచనతో దగ్గరగా అవినాష్ గారికి ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి కలవగలిగింది మనస్తత్వాలు కాలువలుగా. అంటే అవినాష్ గారు ఎప్పుడు వెళ్ళినా సీఎం గారు చక్కగా రిసీవ్ చేసుకుంటారు. అవినాష్ గారు కూడా ఈ రోజున నేను 18 డివిజన్లో 100 కోట్లను ఛాలెంజ్ చేశాము. ఇవాళ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. అలాగే సంక్షేమం కూడా కొన్ని వేలాది కోట్ల రూపాయలు తూర్పు నియోజకవర్గంలో జరిగింది. అవినాష్ గారు ఎమ్మెల్యే కాకముందే కాదు, కానీ ఈ రోజు ఏంటంటే జగన్ గారు కూడా యువకుడు, సోమంతుడు, పేద ప్రజల పట్ల బాగా రెస్పాండ్ అవుతారని చెప్పి ఈ రోజున అంత డబ్బు మేము ఖర్చు పెట్టిన. ఇవాళ మేము అడుగుతున్నామండి, గద్దె రామ్మోహన్ని నువ్వు ఎంపీగా చేసావు కదా, 2 సార్లు ఎమ్మెల్యే చేసావు. గద్దె రామ్మోహన్ 2 సార్లు ఎమ్మెల్యే చేసావు, ఇదే నియోజకవర్గం. గద్దె రామ్మోహన్కి రాణి గారి తోట అంటే గద్దె రామ్మోహన్కి ఒక విధంగా ఈర్ష అండి. ఎందుకంటే ఈ 2 పార్టీలు వైఎస్ఆర్ కాంచి కూడా ఈ 2 నియోజకవర్గాలు పార్టీకి దగ్గర ఉన్నాయి. రాజశేఖర రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ దగ్గర ఉన్నాయని చెప్పి 2 వాటిని కూడా బఫర్ జోన్ లో పెట్టి ఆఖరికి పేదలు నివసించే వాటి మీద కూడా ఆయన కక్షాదింపుగా పైకి చాలా మెత్తగా మాట్లాడతాడండి. తేనె పూసిన కత్తి, గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి తేనె పూసిన కత్తి. అది ప్రత్యక్షంగా కూడా నేను చూసా. కొన్ని సంఘటనలు కూడా ఇది సందర్భం కాదు చెప్తా.
ఏంటది సాంగ్? చెప్పేసి చెప్పేసాను కదండి. ఓపెనింగ్ మాట్లాడతారు కదా మీరు. నేను ఓపెనింగ్ అది ఆఫ్రికాడికి ఏదో ఉన్నాయి జరిగిపోయిందని మేము మాట్లాడు. మేము ఎందుకు చెప్తున్నాం అంటే చాలా సంఘటనలు గద్దె రామ్మోహన్ నెహ్రూ గారు నిలిచినప్పుడు కూడా గెలవాలని చెప్పి ఎన్నికల ముందు కూడా చాలా కుట్రలు కొన్ని కుయుక్తులు చేశారు. ఇప్పుడు నెహ్రూ గారి విషయానికి వస్తే ఆయనకు ఒక దుడ్డు ఉండేది, దొడ్డి. మేము అసలు ఏంటంటే దొడ్డి ఏంటి? అదే ఆ దొడ్డిలో మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దొడ్డి కాదండి, దొడ్డి కాదండి. నెహ్రూ గారు అదే దొడ్డిలో మళ్ళా దొడ్డి కాదండి. ఒక్క నిమిషం, మీరు పెట్టుకున్న పేరు కాబట్టి 10 మంది వచ్చేవాళ్ళు నెహ్రూ గారు ఇల్లు అంటారు. నెహ్రూ గారు దొడ్డని మేము బయట మేము అన్నా అంటే పక్క నుంచి అండర్ గ్రౌండ్ లో లోపలికి వెళ్తే మనుషులు మాట కూడా బయటికి రాదు. అటువంటి ఆ సంఘటనలు ఒకటి చెప్పండి. ఎవరన్నా ఇవాళ అవినాష్ గారు కూర్చున్నా, అంతకుముందు నెహ్రూ గారు ఉన్నా, ఎవరు వచ్చినా డైరెక్ట్ గా వెళ్ళి ఎవరు నెహ్రూ గారు ఉన్న టైంలోనే నెహ్రూ గారితో నేనే చెప్తున్నా కదా, ఎవరు నా పేరు అసలు ఉన్నటువంటి ఎమ్మెల్యే లేదండి ఆ దొడ్లోకి వచ్చి వెళ్ళినోళ్ళే. నేను చెప్పేదేనండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు కదా. ఎవరు ఎన్ని సినిమా కథ అక్కడికి ఎవరిని కూడా వెళ్ళనివ్వరు. అదే సినిమా కథ అని చెప్తాను. నేను ఒకటి చెప్తున్నా అండి, ఎవరితో ఒకరితో చెప్పించండి 10 మంది. ఎన్ని సినిమా కదండి. జనరల్ గా అంటే ఒక ఆర్గనైజేషన్ గా ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడికి సరదాగా ఉన్న కొల్ల చాలా మంది కూర్చుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కూడా ఆ దొడ్డిలోకి తీసుకెళ్లి దేహ శుద్ధ మాట శుద్ధ చేసి బయటికి పంపించారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. నిజమే. ఒకటి చెప్పండి, మీ ఏజ్ నాకు తెలియదు, నాకు ఇప్పుడు నా ఏజ్ 59 సంవత్సరాలు వస్తుంది రేపు ఏప్రిల్. నేను దాదాపుగా చెప్పగా 1987 నుంచి అక్కడున్నా. ఎవరిని కూడా దేవదృష్టి చేశారు ఇవన్నీ కూడా ఉట్టిదే అండి. ఇప్పుడు చాలా వరకు రూమర్లు వచ్చినాయి, ఎవరికి యాక్ట్లు కూడా చేశారు, ఎవరో ఎక్స్ఎంఏ అవన్నీ ఇప్పుడు చెప్తున్నా ఎన్ని నిరాధారమైనవి. నేను చెప్తున్నా నిజం కాదు, ఒకటి చెప్తున్నా. ఫాలోవర్ కాబట్టి నిజం కాదంటారు సార్. నేను అన్న ఫాలోవర్ గా చెప్పను, సగటు మానవుడుగా చెప్తున్నా. అటువంటిది ఏమంటే ఒకటన్నా రుజువు చేయండి, ప్రూఫ్ చేయండి. నేను ఓపెన్ గా ఛాలెంజ్ కడుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నానండి. అప్పుడు నెహ్రూ గారు ప్రూవ్ చేయడానికి ఎవరు సాహసించలేదమ్మా కదా. అదేనండి, ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు గొంతు చెప్పి చెప్పడానికి కూడా ఏమండి మీకు అది సినిమా కథలు. ఇప్పుడు చిన్న చిన్న సంఘటన చెప్తున్నా అండి. ఈ మధ్య కాలంలోనే మీరే వెళ్ళారు ఆయన గద్దె రామ్మోహన్ రిటర్నింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక ఏదో చిన్న ఇంటించారు. మేము అడుగుతున్నాం అండి, అసలు గద్దె రామ్మోహన్ నిజంగా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించుంటే వాళ్ళు 7 వార్డులు ఉన్నాయండి. 15, 16, 17, 18, 20, 21, 22 7 వార్డులు అండి. 7 వార్డులో అసలు 10వ డివిజన్లో మీరు అభ్యర్థిని నిలిచోబెట్టాలి టీడీపీ. అసలు 7 వార్డులు గంప గుర్తుగా అవినాష్ అంటే బెదిరిస్తేనే జనాలు ఓట్లేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు దేవినేని నెహ్రూ గారికి ఉన్నటువంటి క్యాడర్ అవినాష్ గారికి లేకపోవడం గల కారణం ఎవరు చెప్పారండి? ఒక్కళ్ళని చెప్పండి, ఒక్కళ్ళన్నా బయటకు వెళ్ళారు. అదే క్యాడర్ ఉన్నారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారా? లేరు కదా, ఉన్నారుగా. ఒకటి చెప్తానండి, నేనే ప్రత్యేక సాక్ష్యం. ఎన్ని సంవత్సరాలు మీరు లెక్క చేసుకోవచ్చు. నేను 1987లో అక్కడికి వెళ్ళా. నెహ్రూ గారు చెప్పాక మాకు నాయకుడు నెహ్రూ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాం తప్ప నియోజకవర్గం కాదండి. వ్యక్తిగత ఆయన ఇవాళ తెలంగాణ ఆంధ్ర వెళ్ళిపోయింది, 2 రాష్ట్రాలకు సంబంధించిన నాయకుడు అండి. మరి అందరం ఫాలో వెళ్ళేవాళ్ళం తప్ప ఎవరు ఒక్కరు కూడా బయటికి వెళ్ళిన ఒక్కరు చెప్పండి. మీరు మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు బయటికి వెళ్ళారు? ఎవరు వెళ్ళారు మీరు చెప్పండి. ఎవరు వెళ్ళారు మీరు చెప్తే నేను చెప్తా. ఎవరు వెళ్ళారో మీరు చెప్తే, ఎవరు వెళ్ళారు నేను చెప్తా. ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్కరు కూడా మీరే పార్టీ మారారు కదా సార్. ఉండడం వెళ్ళకపోవడం విషయం కాదు కదా. ఇప్పుడు మీరే ఉన్నటువంటి ఒక పార్టీలో నుంచి మీరే పార్టీ మరి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, ఒకప్పుడు టీడీపీ. మీకు చెప్పానండి, ఏమండి మీకు ఇందాక అన్ని స్పష్టంగా చెప్పా. మేము వెళ్ళలేదండి, మమ్మల్ని పంపించారా? మమ్మల్ని అంతే కదా. మరి ఇప్పుడు అవినాష్ ఆర్గనైజేషన్ ఉంది, నెహ్రూ గారు కండో అదే జెండా చెప్పారండి. మరి ఇప్పుడు అవినాష్ గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ చాలా మంది యువకులు అవినాష్ గారిని ఫాలో అయ్యారండి. నేనంటే 2-3 సార్లు చేశాను, కానీ కార్పొరేషన్ పక్కన పెట్టండి. మరి ఎంతో మంది కార్పొరేషన్ గా వస్తాం, మేము కూడా కార్పొరేటర్ వస్తాను కళ్ళగంటారు. కానీ మరి వాళ్ళందరికీ అడియాసలు చేసినట్టే చంద్రబాబు నాయుడు. అందరూ అడియాసలు చేశాడా లేదా చంద్రబాబు నాయుడు? మీరు అడిగే ముందు ఇది కూడా చెప్పండి. మేము అడుగుతున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు మమ్మల్ని అడటం కాదు. వాళ్ళందరూ అడియాసలు చేశారు లేదా? ప్రతి ఒక్కరు కూడా
ఒక రాజకీయ గోల్ ఉంటుంది. ఆ రాజకీయ గోల్తో కొన్ని సంవత్సరాల్లో నాయకుడిని చేయాలని చెప్పి ఉంటుంది. ఆ నాయకుడు మాకు ఏదో చేస్తా అని చెప్పి మాకు నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం లేనప్పుడు ఆ నాయకుడు నమ్ముకొని మేమందరం ఎందుకుంటామండి? ఉండాల్సిన అవసరం ఏముంది? కానీ మేమందరం ఎందుకున్నాం? నమ్మకం. మరి 87 నుంచి ఉన్నాం కదా, ఎందుకున్నాం? దాంట్లో ఉన్నటువంటి ఏమో లొసుగులు ఏమి ఉంటే లొసుగులు ఉంటే మిమ్మల్ని అడుగుతున్నామండి. ఒకవేళ బయటకు వస్తే అవి ఎక్కడ బయటపడతాయో, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా బయటపడే అవకాశం ఉందా, లేదా మీరే చెప్తారా? సార్ ఒకటండి, అసలు ఆ ఆర్గనైజేషన్ మేము బయటకు వస్తే కదా మాకు రావాల్సిన అవసరం ఉంది. మాకు రావాల్సిన అవసరం ఉందండి. ఏమండి, ఎక్కడ పుట్టామో మాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎక్కడ ఉన్నామో ఎవరికి, ఎక్కడ పోతాం ఎవరికి తెలియనప్పుడు ఉన్నన్నాళ్ళు ఒక నమ్మకంగా ఉండాలని ఉన్నామని చెప్పి పేరు తెచ్చుకోవాలని తప్ప మేము ఏదో ఎండగా గడుగు పట్టాలని మనస్తత్వాలు మావి కావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ టైప్ మనస్తత్వాలు కాదు. అక్కడే ఉంటాం, అక్కడే సస్తాం, కానీ బయటకు వచ్చే ఏ ఎండగా గడుగు పట్టాల్సిన అవసరం మాకు లేదు.